అందరికీ నమస్కారం. ముందుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయాల పండుగ విజయదశమి శుభ సందర్భంగా శ్రీకాకుళం ప్రజలు ఎన్నో ఏళ్ల కల ఈరోజు సాకారమైంది. కేంద్ర కేబినెట్ లో ఈరోజు పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి మన పలాస ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం కోసం ఎంతో కృషి చేశాను. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఉద్యోగులు ఉన్నారు, రైల్వేస్ లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేడు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. సిక్కోలు వాసులు చిరకాల వాంఛన విజయాల పండుగ విజయదశమి రోజున సాకారం చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చేలా 5,836 కోట్ల రూపాయలు నిధులతో దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలు నేడు ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో నేడు ఆంధ్రప్రదేశ్లో మన పలాసతో పాటు గుంటూరు, చిత్తూరు, కుప్పం ప్రాంతంలో కూడా మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది. వ్యవస్థలో మనం చూసుకుంటే ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి నాణ్యమైన విద్యను మరింత ఉన్నతంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి అన్న లోకేష్ అన్న గారు అహర్నిశలు కూడా శ్రమిస్తూ నేడు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలాగే పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు గౌతు శిరీష్ అక్క గారు, అలాగే జిల్లా యంత్రాంగం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. విజయదశమి శుభ సందర్భాన నా సిక్కోలు వాసులందరికీ కూడా ఈ యొక్క శుభవార్త తెలియజేసుకుంటూ మరింత ఉత్సాహంగా ఈ యొక్క పండగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ రామ్మోహన్ నాయుడు.